అసలు ఆడ ఎక్కడ ఉంది గలతీ అని ఎక్కడ పత్రిక ఉంది ఆడ ఏంటి చెప్పొచ్చు కదన్నా. బైబిల్ వెనక మ్యాథ్స్ మనకు ఊరికి ఇవ్వలేదు, వాటి వల్ల ఏదో ప్రయోజనం కట్టిస్తారు. చాలా మంది మ్యాప్ నెగ్లెక్ట్ చేస్తారు. నీకు గుర్తుందా, మనం స్కూల్లో సోషల్ ఎగ్జామ్ మనం 2 pages రాసిన అన్ని చేస్తాడు జస్ట్ ఆఫ్ మార్క్. కానీ అదే మ్యాప్ పాయింటింగ్ లో ఒక డౌట్ పెడితే చాలు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ చేస్తాడు. అలాగే బైబిల్లో కూడా అంతే. చాలా మంది మ్యాప్లు నెగ్లెక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు. సో వెనక బైబిల్లో మ్యాప్లు ఉన్నాయి చూడు, చూడు అర్థమైంది. అపోస్తులైన పౌలు ప్రయాణం చేస్తున్న మ్యాప్లు ఉన్నాయి చూడు. లెఫ్ట్ సైడ్ నా గలతియా అని కనిపించి చూడు పెద్ద అక్షరాలతో. ఇలానే బైబిల్లో మ్యాప్లు మనకు చాలా యూజ్ అవుతాయి. బైబిల్ ఒక ప్లేస్ చెప్పంగానే ఆ ప్లేస్ లో ఏం జరిగింది, అసలు ఆ ప్లేస్ లో ఎవరు పుట్టారు, ఏమేం కార్యాలు జరిగాయి, ఆ ప్లేస్ లో స్పెషాలిటీ అనేది అన్ని తెలుసుకుంటూ ఉండాలి. 4 మ్యాప్లు ఉంటాయి బైబిల్లో, అవన్నీ మనం తెలుసుకోవాలన్నమాట. ఎక్కడ నీకు కనిపించింది అంత్యోకియా పైన చూడు, అంత్యోకియా అలా వెళ్తా త్రాసు, తర్వాత ఇకోనియాలు వస్తాయి, గలతిగా ఈ ప్రాంతాలు ఉన్నాయి కదా. ఈ మ్యాప్ మ్యాప్ లో గలతీ ఉంది కానీ అపోస్తలుల కార్యాలు గలతీ ఎందుకు లేదు? యాక్చువల్లీ అపోస్తలుల కార్యాలు ఎందుకు లేదు ఉందిగా, చూపిస్తాడు. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 6వ వచనం నుండి, అలాగే అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 23వ వచనంలో కూడా గలతీ అని అనిపిస్తుంది. బైబుల్లో అసలు గలతీ సంఘం ఉండదు. మ్యాప్ లో చూస్తే అర్థమైంది. గలతీ అనేది ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో కొన్ని సంఘాలు ఉంటాయి. ఆ సంఘాలన్నీ కలిపితేనే గలతీ ప్రాంతం అయింది. అలాగే ఇండియా ఉంది, ఇండియాలో డిఫరెంట్ ఊర్ల పేర్లు ఉంటాయి కదా, అలాగనమాట. ఇండియా సంఘం లేదు కానీ గుంటూరు సంఘం ఉండింది, విజయవాడ సంఘం ఉండింది. ఇలాగే చదివితే అర్థమవుతుంది. అసలు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే కొన్ని ప్రాంతాల్లో ఉన్న పట్టణాలు ఉంటాయి. ఆ ప్రాంతంలో చాలా పంటలు ఉండడం వల్ల ఆ పట్టణాలకి అన్నిటికీ లాగా పౌలు గారు ప్రాంతం పేరు మెన్షన్ చేసి, ఇంకా చెప్పాలంటే లుస్త్రా, దెర్బే, ఇకోనియా అనే పట్టణాలలో ఉన్న ప్రాంతం అదే గలతిగా. ఏ ప్రాంతంలో అయితే గలతిగా అనే పేరుందో ఆ గలతిగా ప్రాంతంలో 3 సంఘాలు ఉంటాయి. అవి ఏంటంటే లుస్త్రా, దెర్బే, ఇకోనియా. ఈ 3 సంఘాల కలిపి గలతిగా అంటారు. సో వీటికి పౌలు గారు పత్రిక రాశారనమాట. షోకెంచాలు ఇంకా చెప్తా విను. ఫిలిప్పి, తెస్సలోనియా, బెరియా ఈ 3 సంఘాలు కలిపి మాసిదోనియా అంటారు. తర్వాత కొరింథ్, ఎథెన్స్, కంక్రియా ఈ 3 కలిపి గ్రీస్ సంఘాలు అంటారు. తర్వాత ఆసియాలో ఉన్న 7 సంఘాల ప్రకటన గుర్తుంది కదా, ఆసియాలో ఉన్న 7 సంఘాలు అని చెప్పి ఆ సంఘాలను కలిపి ఆసియా అంటారు. తర్వాత సిరియా, దమస్కు, అంతియోకియా ఈ 2 కలిపి సిరియా అంటారు. ఈ మాత్రం మెయిన్. బైబిల్లో చాలా అలా ఉంటాయి. ఈ అర్థం చేసుకుంటే బైబిల్ మనం అర్థం చేసుకోగలం. లుస్త్రా, ఇకోనియా, దెర్బే అనే వాట్సాప్ గ్రూప్ లో పౌలు గారు మెసేజ్ పెట్టారు, అంతేనా? అంతే సర్లే, ఇదే అర్థమైంది.